అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 31 ఆఖరి రోజు. ఈ 2020 యావత్ ప్రపంచాన్ని ఒక్క చైనా మినహా యావత్ ప్రపంచాన్ని గడగడలాడించి మన జీడిపిని నాశనం చేసి, అలాగే మన రాష్ట్రంలో దేశానికి ఒక ఇబ్బంది అయితే మన రాష్ట్రంలో మనం ఎన్నో 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 ఇబ్బందుల్ని చూసాం. సో ఇయర్ ముగింపు సందర్భంగా ఒక్కసారి ఒక ఓవరాల్ రౌండప్ ఇన్ ఏ బ్రీఫ్ మేనర్ సుమారు 15 నిమిషాలు బ్రీఫ్గా చర్చించుకుందాం. ముందుగా ద గ్రేట్ మ్యాన్, ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, న్యాయ వ్యవస్థలో కలికి తురాయ లాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన ప్రజలందరి మన్ననలు పొందిన, సరే కొంతమంది ఉంటారు వాళ్ళ మన్ననలు ఎవరో పొందలేరు, ఎందుకంటే వారే దేవుళ్ళు కూడా వారి మన్ననలు పొందలేరు. సో అలాంటి వారిని పక్కన పెడితే జస్టిస్ రాకేష్ కుమార్ గారు, ఆయన చాలా అత్యంత బాధాకరం ఏంటంటే ఆయన ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. వారు ఎక్కడున్నా ప్రజలకి ఇంకా మంచి చేయాలని, ప్రజలను జాగృతి పరచాలని, ఆ భగవంతుడు ఆయనకి సర్వశక్తులు ఇవ్వాలని లార్డ్ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు, బాధాతప్త హృదయంతో పదవి విరమణ శుభాకాంక్షలు చెప్తూ, మరింతగా ఆయన అవినీతిని ఎండగడుతూ సమాజాన్ని జాగృతి చేయాలని మరొకసారి కోరుకుంటూ, నిన్న ఆయన ఇచ్చిన ఒక సెన్సేషనల్ ఆర్డర్, హ్యాట్స్ ఆఫ్. నాకు ఎన్నో జడ్జిమెంట్లు, నాకు కూడా చాలా ప్రభుత్వాలు చాలా అన్యాయం చేసినాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఎలక్ట్రిసిటీ సెక్టర్లో చాలా కేసులు వేయటం జరిగింది. అలాగే తమిళనాడులో కూడా ఇంకా ఎన్నో కేసులు అలాగే ప్రభుత్వం మీద నేను వేసిన పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది న్యాయమూర్తుల్ని నేను చూశాను, కానీ ఈ రకంగా ఇంత నిష్పక్షపాతంగా కటన్ అంత స్పష్టంగా ఇవ్వాలి అంటే ఒక గుండె చాలదు. ఆ రాకేష్ కుమార్ గారు నేను ఇచ్చిన ఆర్డర్ గురించి బ్రీఫ్గా చర్చిద్దాం. మ్యాటర్ ఏంటంటే బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎవరో ఒక మంచి మనసు గలవాడు కోర్టులో వేయటం. సో దాన్ని జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఏంటి మరి 5 సంవత్సరాల కోసం మరి మిమ్మల్ని ఎన్నుకుంటే ఇలా రాష్ట్రాన్ని అమ్మేస్తే భావితరాలకి ఏమవుతుంది? సరే, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎందుకు అమ్మాలనుకుంటున్నారు, అసలు ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అని చెప్పి వారు అడిగిన దరిమిల ఎవరైనా అడగాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని అమ్మేస్తారంటే ఎవరు ఊరుకుంటారు? సో అడగాలి. సో అడిగినప్పుడు ఇప్పుడు మామూలుగా మీ ఇంట్లో మీ తండ్రి గారు ఆస్తి అమ్మాలనుకోండి, కొడుకులతో కూడా సంతకం పెట్టించుకుంటారు. ఆయన కొడుకులతో అందరితో సంప్రదించి చేయాలి. మరి మనం ఓట్లేసం గెలిపించాం ప్రభుత్వాన్ని, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అమ్మేస్తానంటే మరి రేపు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? ఒక కుటుంబ పెద్ద ఎంత బాధ్యతగా కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాడు. మనం ఓట్లేసినప్పుడు రాష్ట్రాన్ని అమ్మేస్తానని చెప్పలేదే, మనం ఓట్లేసినప్పుడు రాజధాని 3 ముక్కలు చేస్తానని చెప్పలేదే, ఇటువంటివన్నీ ఉన్నాయి. సో ఆయన అడిగితే ఆయన అనని మాటల్ని అన్నట్టుగా చిత్రీకరించి అఫిడవిట్ ఫైల్ చేశారు. ఫైల్ చేస్తూ మీరు ఈ జడ్జిమెంట్ ఇన్ని మాటలు మాట్లాడారు కాబట్టి మీరు ఈ కేసులో ఉండటానికి ఒక రకంగా అనర్హులని చెప్పకనే చెప్తూ వారిని రిక్లూజ్ అవ్వమని, అంటే తప్పుకోండి బాబు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా తప్పు. సరే, మరి చదివి సంతకం పెట్టాడా, చదవకుండా సంతకం పెట్టాడా? ప్రవీణ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ అధికారి సంతకం పెట్టాడు. ఆయన ఎవరో లాయర్లు రెడీ చేసి ఉంటారు,
మరి ప్రభువుల మీద విశ్వాసంతోనో అతి విశ్వాసంతోనో మరి ఆయన చదవలేదో, మరి చదివినా అర్థం కాలేదో, కోర్టులో ఏం జరిగిందో ఈయనకి తెలియదో సంతకం అయితే పెట్టాడు. మరి దానికి పర్యవసానంగా క్రిమినల్ అంటే పర్జరీ అంటారండి, అంటే కోర్టుని నేరపూరితంగా మోసం చేయటం. సో దిస్ కమ్స్ అండర్ పెర్జురీ. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వస్తుంది. కంటెంప్ట్ అంటే నార్మల్గా 6 నెలల నుంచి శిక్ష వేయరు, జనరల్గా మ్యాక్సిమం వేస్తారు. బట్ పెర్జురీకి చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. మరి ఆ పెర్జురీ కింద నేరం రిజిస్టర్ చేయమని రిజిస్ట్రార్ జనరల్ని ఆ సంబంధిత చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో, ఎందుకంటే ఇటువంటి మేజిస్ట్రేట్ కోర్టులోనే ఉంటాయి కాబట్టి ఆ మేజిస్ట్రేట్ కోర్టులో వేయమని, అలాగే కంటెంప్ట్ ఎందుకు అవ్వదు అని చెప్పి ఆయన్ని వివరణ ఇవ్వమని చెప్పి ఒక 6 వారాల గడువు ఇవ్వటం జరిగింది. ఈయన ఉండొచ్చు, ఈయన ఈరోజు రిటైర్ అవుతారు కాబట్టి ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఎ కంటెంప్ట్. కొంతమంది తప్పించుకుంటారు కంటెంప్ట్ని, దానికి కూడా వద్దాం. సో ఆ రకంగా ఇప్పుడు ఆడుతున్నారు ఐఏఎస్ ఆఫీసర్స్. ఎందుకంటే మరి ఇలాగా సంతకం పెట్టమంటే పెట్టకపోతే బాపట్ల అని ఒకటి ఉంది. ఒకప్పుడు ఎవరినైనా శిక్షించాలంటే బ్రిటిష్ వారి టైంలో అండమాన్లో ఒక జైలు ఉండేది, అక్కడికి పంపించేవారు. బాగా మరి కొంచెం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని. అలా ప్రభుత్వ వ్యవస్థలో బాపట్ల అనే ఒక సెంటర్ పెట్టారు. సో ఎవరికైనా ఇష్టం లేదా, చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి ఎవరు ఏ స్థాయి అయినా సరే బాపట్ల తోసేది. అదొక ప్రతీకార చర్యగా చేస్తున్నారు కాబట్టి ఆ బాపట్ల భయంతో ఇష్టం వచ్చిన దగ్గర సంతకాలు పెట్టి, మరి బాపట్లే బెటర్ ఆఫీసర్స్. భవిష్యత్తులో జైలుకి వెళ్ళటం కన్నా బాపట్ల చాలా బెటరు. ఎంతమంది వేస్తాడు బాపట్లలో సీఎం గారు? ఇంకో 4 వేస్తాడు, అంతే కదా. ఓకే, బీ ప్రిపేర్డ్. ఈ కేసులు కూడా ఉండదు, వెళ్తే 4 వెళ్ళండి బాపట్ల. అందరినీ బాపట్ల పంపేలేడుగా. అప్పుడు ఆయన 4వ క్యాపిటల్ బాపట్లలో పెట్టుకోవాలి, అందరు ఆఫీసర్లు బాపట్ల వేస్తారు. సో అంచేత అది జరగదు కాబట్టి బీ బ్రేవ్. డోంట్ సైన్ వేర్ ఎవర్ ద అడ్వకేట్స్ ప్రిపేర్ ద అఫిడవిట్స్ ఆర్ వాట్ ఎవర్ డైరెక్షన్ ద చీఫ్ మినిస్టర్ గివ్స్. ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ అవాయిడ్ the wrath from the Honorable High Court. This is my suggestion. And another thing, నిన్న ఆయన మాట్లాడింది ఎన్నో విషయాలు గత కొద్ది నెలలుగా రోజు నేను రచ్చబండలో చర్చిస్తున్న విషయాలనే ఈరోజు, అంటే ఆయనకి ఇప్పుడు అవకాశం వచ్చింది, మన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి గతం నుంచి చేస్తున్న తప్పులన్నీ కూడా ఆయన మన రాష్ట్ర ప్రజలకే కాదు, అది చరిత్రలో నిలిచిపోతుంది ఆ డాక్యుమెంటు. మరి దేశానికి అందరికీ కూడా తెలిసే విధంగా నిన్నే చదివాను నేను. 55 పేజీల ఆర్డర్ అది. 55 పేజీల ఆర్డర్లో సుమారు ఒక 20 పేజీలు మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించడం జరిగింది. అందులో కొన్ని ముఖ్య అంశాలని జస్ట్ స్పృశిస్తా. నేను మాట్లాడింది ఏమి ఉండదు. రాకేష్ కుమార్ గారు ఏదైతే, అందరూ ఆ ఇంగ్లీష్ జడ్జిమెంట్ చదవలేరు కాబట్టి 55 పేజీలు జడ్జిమెంట్ చదివి ఓపిక మరి చాలామందికి ఉండకపోవచ్చు, చాలామంది ఆ ఇంగ్లీష్ని చదవలేకపోవచ్చు. అఫ్కోర్స్ కొంత మన పత్రికల్లో ఆంధ్రజ్యోతి కానీ ఈనాడులో కానీ వచ్చినప్పటికీ ఈ కరోనా సమయంలో పెద్దగా పేపర్లు చదవట్లేదు కాబట్టి కొన్ని ముఖ్య అంశాలు జస్ట్ స్పృశిస్తా. ఒకటి ఏంటంటే, మరి ఇంత ఎమోషనల్గా 3 రాజధానులు మనం కమిటీకి పంపుదామంటే కోపంతో మరి ఆ కౌన్సిల్ని రద్దు చేసేస్తానని చెప్పి రద్దు అవుతుంది అనుకుంటే అప్పుడే చెప్పాను, అది మీ వల్ల కాదు. అది ఎన్నో విషయాలు అక్కడ 2011 నుంచి కూడా చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి. అంచేత ఇది అయ్యే పని కాదని చెప్పి కూడా అప్పుడే నేను చెప్పడం జరిగింది. సరే, ఆ తర్వాత మరి 2 ఎమ్మెల్సీలని మరి రాజ్యసభకు కూడా పంపించారు. అందులో ఒక డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు. మరి తగుదరమ్మా అంటూ ఆ తర్వాత వివరం తెలిసి వచ్చింది, అది మన చేతుల్లో లేదని. మళ్ళీ పార్టీ నుంచి కూడా మళ్ళీ ఎమ్మెల్సీలందరినీ ఎంపిక చేయటం,
ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, ఇంకా అది ఎలాగది ముగిసిన అధ్యాయం. ఆ తర్వాత ఎలక్షన్ వద్దన్నారని మేం చేస్తున్నా, మరి మేమంటే మా ప్రభుత్వం కావాలని చేసింది కాదు, బట్ లోకల్లో ఆవేశపరులు నామినేషన్ సంతకం పెడతానంటే చేతులు నరకటాలు ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలోనూ ఆ పక్క జిల్లాలో కూడా మనం చూసాం. కానీ నిష్పక్షపాతంగా ప్రజలు స్వచ్ఛందంగా ఇటువంటి రామరాజ్యం మేము చూడలేదు, ఓకే క్రీస్తు రాజ్యం రామరాజ్యం వాటెవర్, ఇటువంటి రాజ్యం మేము చూడలేదని చెప్పి స్వచ్ఛందంగా ఏకగ్రీవాలని అని చెప్తే చెవులో క్యాలీఫ్లవర్ పెట్టుకున్నవాడు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఏకగ్రీవాలు జరగలేదు. అంత ఏకగ్రీవాలు జరిగిపోవటానికి మనం అంత పెద్ద పుడ్డింగ్లమా, మనం అంత మహాప్రభువులమా? మనం చూసి ఏకగ్రీవాలని అసలు ఎలక్షనే వద్దు, ఇటువంటి మహానుభావుడి పాలనలో మనకి ఎలక్షన్ అవసరమా అని చెప్పి ప్రజలు అనుకున్నారని మీరు అనుకుంటున్నారా? ప్రజలకు తెలియదా? సరే, ఆయన మీద పగబట్టారు. ఆర్టికల్ 243K అని ఒకటి ఉందని మీకు ఎవరో చెప్పినట్టు లేడు. సరే, రాజ్భవన్కి మీరు కాగితాలు పంపితే మరి ఆయన ప్రవీణ్ కుమార్ లాగా ఆయన కూడా మరి ఆర్డినెన్స్లు ఇచ్చి తలబొప్పు కట్టించుకున్నారు. ఇట్స్ రాంగ్. That day itself I said, what the Honorable Governor has done is a mistake. He should not have signed. He should have taken some time and he should have taken the advice of some more stalwarts of constitutional experts to discuss chesi. He should have taken the decision, but unfortunately he had signed. ఏమైంది? కోర్టు కొట్టేయడం జరిగింది. ఆర్డినెన్స్లు చెల్లవని అప్పుడే చెప్పాం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కొట్టారు. సో ఆ వ్యవస్థని కూడా ఇష్టం వచ్చినట్టు చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఇది రాకేష్ కుమార్ గారు చెప్పింది చెప్తున్నా. గతంలో నేను కూడా ఇదే చెప్పాను, వేరే విషయం. ఇప్పుడు మటుకు రాకేష్ కుమార్ గారు చెప్పిందే చెప్తున్నా. అలాగే న్యాయ వ్యవస్థపై దాడి చేసినప్పుడే నేను సుమారు ఒక 3 నెలల క్రితం, ఎప్పుడైతే అక్టోబర్ 10వ తారీఖు మీరు రాసిన లేఖ మరి కల్లం అజయ్ రెడ్డి గారు బహిర్గతం చేసినప్పుడు ఇట్ కమ్స్ అండర్ కంటెంప్ట్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్ మరి అది న్యాయ వ్యవస్థ దురదృష్టం, మీ అదృష్టం, కంటెంప్ట్ తీసుకోలేదు. ఇది కూడా రాకేష్ కుమార్ గారే చెప్పారు. మరి అది ఏమైందో ఆ కంటెంప్ట్ నాకు తెలియదు. దో ఇట్ ఈస్ ఏ క్లియర్ కంటెంప్ట్, ఏమైందో తెలియదు. పనిలో పనిగా మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఈయన కూడా మార్చుండేవారేమో, బట్ ఈయన ఎలాగో రిటైర్ అయిపోతున్నారు కాబట్టి రాకేష్ కుమార్ గారిని క్షమించినట్టున్నారు. సో ఆ ట్రాన్స్ఫర్స్ రొటీన్లో కొలీజియం హస్ గాట్ ఎవ్రీ పవర్, దాని మీద ఎవరో కామెంట్ చేయడానికి లేదు అని కూడా రాకేష్ కుమార్ గారు అంటూ, కానీ మరి ఈ 3 రాజధానులు ఇంత ఇంపార్టెంట్ అంశం కంటిన్యూస్గా 1 మంత్ నుంచి ఆర్గ్యుమెంట్స్ జరిగి మరి ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ రకంగా అర్ధాంతరంగా మార్చటం మరి చీఫ్ మినిస్టర్ గారికి కొంత, ఎందుకంటే హైదరాబాద్కి చీఫ్ మినిస్టర్ గారికి సంబంధం ఏంటని అనుకోవచ్చు. ఆయన రాసింది, బట్ అందులో మరి ఎన్నో కేసులు, ఒక 16-18 కేసులు హైదరాబాద్లో సిబిఐ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అలాగే మరి ఆయన ఫేవరెట్ 3 రాజధానులు కూడా ఇక్కడ పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆయనకి టెంపరీగా కొంత బెనిఫిట్ రావచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే అక్టోబర్ 10వ తారీఖు ఆ లేఖను బహిర్గతపరిచే వరకు కూడా పెద్దగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి గురించి ఆయనకి పెద్దగా తెలియదని, అసలు ఏమిటి ఈయన హిస్టరీ ఏంటి, ఇంత దుందుడుగ్గా ఉన్నారు, న్యాయ వ్యవస్థ మీద ఈ రేంజ్లో దాడి చేస్తున్నారు మరి అని ఆయన ఎంక్వైరీ చేస్తే ఎవరో ఆయనకు ఒక నెంబర్ ఇచ్చారట. ఆ అంకి గూగుల్లో కొడితే చాలా హిస్టరీ వచ్చిందని చెప్పి ఆ హిస్టరీ అంతా కూడా పబ్లిక్గా పొందుపరచడం జరిగింది. ఇదంతా సరే, ఆయన పొట్టలో ఏలు పెట్టి ఎందుకు కుట్టామంటే కుట్టదే. అలాగే అయింది ఇప్పుడు మన పరిస్థితి. ఎందుకు ఇది కొని తెచ్చుకోవటం, ఎందుకు న్యాయ వ్యవస్థకి ఎగెన్స్ట్గా వెళ్ళాలి?
అప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. ఒక్క మనుషులు మినహాయించారు ప్రస్తుతానికి. అది అఫ్కోర్స్ అడ్వర్టైజ్మెంట్లో మనుషులు కూడా వేస్తున్నారు. ఈ బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్ లేదు, గతంలో కట్టిన బిల్డింగులు లేవు, అసలు వెహికల్స్ కాదు, పోలీసుల వాహనాలు కాదు, అన్నిటికీ పార్టీ రంగులే. అంటే పార్టీకి ప్రభుత్వానికి తేడా ఉంటుంది. ఆ రెండు వేరు అన్న కనీస జ్ఞానం ఉండదా మన ప్రభుత్వ పెద్దలకి? మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి చెప్పరా మీరు? ఆయనకి తెలియపోవచ్చు. ఆయన కానీ సీట్లు వచ్చినాయి కాబట్టి పార్టీ ప్రభుత్వం, ఇంకో పక్కన అందరూ పొగుడుతున్నారు కాబట్టి ఈయన దేవుడని. సిగ్గు లేకుండా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా నిన్న మరి విజయనగరంలో నడిచే దేవుడు వస్తున్నాడని చెప్పి అన్నా అంట ఒక జాయింట్ కలెక్టర్ గారు. ఏంటిది? మీ డ్యూటీ మీరు చేయండి అయ్యా బాబు. ముఖ్యమంత్రిని పొగడతాం మీకు డ్యూటీయా? ఆయన దేవుడు అవ్వచ్చు, దెయ్యం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇన్ వాట్ వే యువర్ కన్సర్న్ మై డియర్ జాయింట్ కలెక్టర్ ఆఫ్ విజయనగరం? ఆర్ యూ ఎలిజిబుల్ టు ప్రైజ్ చీఫ్ మినిస్టర్ లైక్ గాడ్ అండ్ స్పాయిల్? ఏమవుతుంది? ఇవన్నీ నిజం అనుకుంటే ప్రజలు చంకనాకపోయేది. మీరు కాదు ఆయన చంకనాకేది, ప్రజలు చంకనాకేలాగా చేస్తున్నారు. అరే, డోంట్ యూ హ్యావ్ సెన్స్ ఆఫ్ షేమ్? వేర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు ప్రైజ్ హిమ్ లైక్ దట్? ఈజ్ ఇట్ రియల్లీ గాడ్? డూ యూ రియల్లీ మీన్? దెన్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. Don't come out in the public and say that he is God and this, that and all. Everyone will have their own opinion. You need not impose your opinion on everyone. Anyhow, అలాంటి ప్రవర్తనన్నింటికి మీరు అలవాటు పడిపోయి అది నిజం అనుకుని ఏది చేసినా చేయొచ్చని అనుకుంటాం. అఫ్కోర్స్ ఇప్పుడు నేను చెప్పినవి నిన్న జడ్జిమెంట్లో లేవు, మిగిలినవన్నీ ఆ జడ్జిమెంట్లోనే ఉన్నాయి. సో కాబట్టి ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం మన దురదృష్టం, దేవాలయాల మీద 100 పైచీలకు దాడులు జరిగితే ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన వెంటనే వదిలేయటం పిచ్చోళ్ళని. మరి ప్రజలు ఏమనుకుంటారు? ముఖ్యమంత్రి గారు క్రిస్టియన్ను, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రిస్టియన్ను. సో కాబట్టి హిందూ దేవాలయాల మీద ఏ దాడులు జరిగినా పట్టించుకోరని అనుకుంటున్నారు. అఫ్కోర్స్ ఇవాళ మరి నిన్న హైకోర్టులో మరి ఒక జడ్జి గారు మీరు క్రిస్టియన్ కాదని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే క్రిస్టియన్ కాదని డైరెక్ట్గా ఇవ్వకపోయినా క్రిస్టియన్ అంటానికి ఆధారాలు ఏమున్నాయని చెప్పి అన్నారు. సిబిఐ ఛార్జ్షీట్లు అన్నింటిలో మీ పేరు కింద మీ రిలీజియన్ క్రిస్టియన్ అనే ఉంది. సరే, ఎనీహో మీరు నేను క్రిస్టియన్ అని చెప్పి చెప్పలేదు, మంచిది, దానికే నిలబడి ఉండాలని. మీరు క్రిస్టియన్ కాదు, మీరు హిందూ కాదు, మీరు ఏదీ కాదు, మీకు అన్ని మతాలు ఒక్కటే, మీకు మతం లేదు అంటే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్. బట్ నిజంగా నిన్న హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మీరు క్రిస్టియన్ కాదని మేమందరం నమ్మాలంటే దయచేసి మా హిందూ దేవాలయాల మీద నిన్నగాక మొన్న రామతీర్థంలో మరి శిరస్సు ఖండించారు. అది నేను ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాశాను, మీకు కూడా నిన్న ఉదయం విజ్ఞప్తి చేశాను. అఫ్కోర్స్ మీరు దేవుళ్ళు మనుషుల మాటలు వినపడవు, మీరు దేవుడు అని చెప్పి మరి అప్పటికే విజయనగరం కలెక్టర్ డిక్లేర్ చేసినట్టున్నాడు జాయింట్ కలెక్టర్ గారు. విజయనగరం దాకా వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి రండి, కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ఖండించండి. అంటే శిరస్సు సాక్షాత్తు భగవంతుడు ఎన్ని 3వ శతాబ్దం అంటే 1700 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం, ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. దాని గురించి ఒక అర నిమిషం కూడా మీరు అధికారులతో మాట్లాడి దీనికి నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను, వాళ్ళు ఇమీడియట్గా పట్టుకోవాలి అని చెప్పి చెప్పవలసిన కనీస బాధ్యత లేదా ముఖ్యమంత్రి గారు? అంటే అసలు ఏ మతాన్ని మీరు గౌరవించరు. అసలు ఎవరు మీరు క్రిస్టియన్ కాదని భట్టు దేవానంద్ గారు చెప్పారు, హిందూ కాదని మా అందరికీ తెలుసు. మరి హూ ఆర్ యూ? సో దేవుడికి మతం ఉండదు కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ మతమే స్వీకరించాలి అంటే అప్పుడు మీరు అన్ని మతాన్ని సమానంగా చూసుకుంటారంటే చెప్పండి పోనీ, మరి ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాను. దయచేసి దాళ్ళు ఆపండి. ఇంకొకటి నేను మీకు చెప్పేది, రాజశేఖర్ శర్మ అంటే మీ తండ్రి గారి పేరు ఆయన రెడ్డి, ఈయన శర్మ. రాజశేఖర్ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఆ తిరుపతిలో, మీకు తెలియదు కలశం ఎలా ఉంటుందో మీకు తెలియదు. సరే, మొన్న ఏదో పంచి కట్టుకుని కలశం పట్టుకున్నారు తిరుపతిలో, ఓకే, మీ చేతిలో ఉన్నాను చూసారా, దాన్ని కలశం అంటారండి. మనం మీరు తిరుపతి వెళ్ళినప్పుడు పట్టుకున్నారు ఇలాగా, దాన్ని కలశం అంటారు ముఖ్యమంత్రి గారు. మరి అక్కడ పెట్టిన చిహ్నం కలశం అని చెప్పి మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు. మీ చిన్నాన్నగారు హిందువే, ఆయన ఇచ్చాడు.
క్లారిఫికేషన్. తర్వాత మరి ఎందుకు మనసు మార్చుకున్నారు? మరి నిజమైన కలశం, మీ చేతిలో పట్టుకున్న కలశం బొమ్మ లాంటిది అక్కడ పెట్టారు. సో దానికి ముందు రాజశేఖర్ శర్మ గారు కలశం ఎలా ఉంటుందని చెప్పి మీరు పెట్టిన ఒక ఫోటో, అక్కడ తీసిన తిరుపతి కొండ మీద లైటింగ్ ఫోటో, ఆ ద్వారం మీద ఉన్న లైటింగ్ ఫోటో తీసి కలశం ఎలా ఉంటుందని చెప్తే అరెస్ట్ చేస్తారండి. ఆయన పోలీసులు తీసుకెళ్ళి కొట్టారు నిన్న. ఈ స్టిల్ అండర్ పోలీస్ కస్టడీ. డోంట్ హ్యావ్ సెన్స్ ఆఫ్ షేమ్ టు హెరాస్ హిందూస్ లైక్ దిస్. టీటీడీ కంప్లైంట్ ఇచ్చిందంట, చేసి వెధవ పనులన్నీ చేస్తున్నారు ఇలా. కంప్లైంట్ ఇచ్చిందంట అంటే టీటీడీ వాళ్ళు ఏదైతే ఎస్వీబీసీ ఛానల్ వాళ్ళు పోర్న్ వెబ్సైట్స్ లింకులు పెట్టినా వారి మీద ఏం చర్యలు తీసుకున్నారో దేవుడికి తెలియాలి. ఒక మంచిది అరే కలశం అంటే ఇలా ఉంటుందిరా బాబు అని చెప్తే మీరు అతను అరెస్ట్ చేసి రాజశేఖర్ శర్మని జైల్లో పెడతారా? అంత సులకంగా ఉన్నావా హిందువులు? సరే ఇవాళ రేపు బెయిల్ రావచ్చు. ఒక బ్రాహ్మణుణ్ణి హింసించిన మనకి, మన ప్రభుత్వానికి భగవంతుడు మామూలు శిక్ష విధించడు. సరే మీరు భగవంతుడు కాబట్టి మీకు ఎక్సెప్షన్ ఉండొచ్చు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, పార్టీని, ప్రభుత్వాన్ని చెప్పించడం జరుగుతుంది. దయచేసి వేద బ్రాహ్మణుడి జోలికి వెళ్ళకండి, అతన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పండి. లేదంటే అట్ అన్ అప్రోప్రియేట్ టైం ఇట్ విల్ బి టేకెన్ అప్ అట్ ద రైట్ లెవెల్. ఇదే టీటీడీ. సరే ఇవాళ మీ చిన్నాన్న ఉన్నాడండి, రేపు ఇంకోటి వస్తాడు. గతంలో టీటీడీ ఇస్ ఎ పర్పెచువల్ ఆర్గనైజేషన్ లైక్ ద చీఫ్ మినిస్టర్షిప్. టుడే వాజ్ దేర్, టుమారో సమ్మన్ ఎల్స్ మే బి దేర్. యు ఆర్ నాట్ పర్మనెంట్ హియర్. ఈవెన్ ఫిజికల్లీ నోబడీ ఈజ్ పర్మనెంట్ హియర్. దిస్ పోస్ట్స్ ఆర్ నాట్ పర్మనెంట్. సో ఏమవుతుంది, ఒకప్పుడు టీటీడీ నోటుకు వచ్చినట్టు ఇది 200 కోట్లు కొట్టేశారు, 300 కోట్లు కొట్టేశారు, లేదా అదేదో డైమండ్లు కొట్టేశారు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు అన్నీ కొట్టేశారని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మా పార్టీ జాతీయ కార్యదర్శి అండ్ ఇంకొక ఆయన అదే టీటీడీ పరువు నష్టం దావా వేస్తే వెయిట్ చేయొచ్చుగా, ఎందుకు విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నారు? 200 కోట్లు వస్తుందేమో, టీటీడీ కదా చేసింది, మీరెందుకు తీసేయాలనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన ఒక మతస్థుల మీద కేసులు తీసేస్తారు. అరే కలశం ఎలా ఉంటుందా అంటే కేసు పెట్టి జైల్లో వస్తారండి బ్రాహ్మణుని. అలాగే మొన్న మరియమ్మ గారు అని చెప్పి చనిపోయారు. సరే విత్ ఇన్ ది దేర్ వాస్ ఎ ఫైట్. మరియమ్మ గారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు, మంచిదే, ఆవిడ క్రైస్తవ మతం స్వీకరించింది. మరి ఇదే మరి అనంతపూర్లో అదే షెడ్యూల్ కాస్ట్ కులానికి చెందిన స్నేహలత అనే ఒక అమ్మాయి అన్యాయంగా చంపబడితే, ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి, షీ ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ హాకీ ప్లేయర్, షీ రిప్రజెంటెడ్ ద స్టేట్ అండ్ అబౌట్ టు రిప్రజెంట్ ద కంట్రీ. బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటుంది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు, అయినా సరే పోలీసులు పట్టించుకోవాలి ఆ కంప్లైంట్లని. మరి పట్టించుకోలేదు, సరే చనిపోయింది. ఆ కుటుంబానికి ఏమైనా సహాయం చేశారా? ఎస్సీఏ కదా, ఎందుకంటే ఆవిడ క్రైస్తవురాలు కాదు అని ప్రజలు అనుకుంటున్నారు. ఐ డోంట్ నో వెదర్ ఈవెన్ అవేర్ ఆఫ్ స్నేహలత ఇన్సిడెంట్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి మీరు పెట్టిన దిశా చట్టం, సరే అప్పుడే చెప్పా దిశా చట్టాలు ఇవన్నీ అవ్వవురా బాబు. ఎందుకంటే చట్టం అంటూ ఒకటి ఉంది, నా అష్టవసరం నేను 30 రోజుల్లో ఉరి శిక్ష చేస్తాను, గాడు గుడ్డ హత్య హత్యని ఇచ్చే హత్యని అంటే అవ్వదు. ఏమైంది, మన ఇంట్లోనే హత్య అయింది, ఏమన్నా చేయగలిగారా? విన్నాను, టైం పడుతుంది. బట్ దేర్ బి ఇన్వెస్టిగేషన్. ఈరోజు దాకా అంత బ్రూటల్గా డే లైట్లో మర్డర్ జరిగితే ఎవరో కూడా చెప్పారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు మీరు? మరి మన దిశా చట్టం అంటాం అదంటాం, సరే అది పక్కన పెట్టినప్పటికీ కూడా మనకున్న సిన్సియారిటీని మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. సో వాట్ ఈస్ ద కన్సర్న్ ఎగ్జిక్యూటెడ్ బై ద చీఫ్ మినిస్టర్? మీరు ఒకసారి ఫోన్ చేశారంట, మీరు ఫోన్ చేస్తే వాళ్ళు బట్టలు ఎప్పుకొని డ్యాన్స్ చేసేయాలా ఆనందంతో? వాట్ ఈస్ ద ఫర్దర్ యాక్షన్ యు హ్యాడ్ ఇనిషియేటెడ్? సాక్షి కాదు సార్, మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి. మరొక్కసారి నా విన్నపం, ఇంకొక చిన్న సమస్యని మీకు చెప్పి ఆ ఫైనల్ విన్నపం చెప్తా. ఇంకొక సమస్య, పాపం ఎంతోమంది మన పార్టీలోనే ఉన్నారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్లో, కానీ వాళ్ళని మీరు అమరావతిలో రైతుల్ని
ఎలా అందరినీ కూడా మీరు కమ్మవారిగా భావించారో మరి ఆ పాత సర్పంచులు అందరూ కూడా ఏ ఎండగా గొడుగు పట్టాలి తప్పదో లేకపోతే బతకలేరు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లే మిమ్మల్ని దేవుడిగా పూజించాలనే వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అంతగా దిగజారి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మరి సర్పంచులు కూడా బ్రతుకు తెరువు అందరూ కూడా ఆల్మోస్ట్ 90% మన పార్టీలో జాయిన్ అయిపోయారు. వాళ్ళ ప్రజల్లో పలుకుబడి కోసం ఏదో ఆ వర్క్ ఎన్ఆర్జీఎస్ వర్క్ నెత్తినేసుకుని పనిచేస్తే పేమెంట్లు ఆపేశారు. పర్సనల్గా నేను వెళ్ళి తోమర్ గారిని కలిశాను. ఆయన సెక్రటరీని మీట్ అవ్వమన్నారు. మీట్ అయ్యా 3 నెలల క్రితం. మీట్ అయితే చెప్పింది ఏంటంటే మేము ఆల్రెడీ డబ్బులు పంపేసాం రాజు గారు, వీ ఆల్రెడీ సెండ్ ద మనీ అంటే లేదు సార్ అక్కడ వాళ్ళకి ఇవ్వట్లేదు, అదే డబ్బులు వెనక్కి తెప్పించండి వాళ్ళు ఇచ్చినప్పుడు ఇవ్వండి అంటే ఏదో ఒక 3 నెలల్లో 4 నెలల్లో ఏదో ఎంక్వైరీ చేస్తున్నాం, విజిలెన్స్ ఎంక్వైరీ. అంత మోసం. ఏం విజిలెన్స్ ఎంక్వైరీ సార్? 10 లక్షల కాంట్రాక్ట్ విజిలెన్స్ ఎంక్వైరీయా? ఏ ఊరు ఊరు డిఫరెంట్ కాంట్రాక్ట్స్. వాళ్ళని ఇబ్బంది పెడుతుంది తప్ప, వాళ్ళని రాచరంపాన్ని పెడుతుంది తప్ప వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అనుకుని అందరూ మన పార్టీలోనే ఉన్నారు. దీనివల్ల రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో చాలా ఇబ్బంది ఉంటుంది. అక్కడ జరిగిన నిజం నేను తెలుసుకున్న నిజం ఏంటంటే ఆ డబ్బులు మనం తీసేసుకున్నాం. ఆ డబ్బులు అమ్మ బుడ్డి ఇంకా దేనికో ఖర్చు పెట్టాం. ఇవ్వాలంటే డబ్బులు లేవు. ఆ డబ్బులు వెనక్కి కట్టమన్నారు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇస్తా అన్నారు. ఇప్పుడు మరి 5 లక్షల వరకు క్లియర్ చేస్తాం, ఏదో 21% నొక్కుతాం అన్నారంట. ఎందుకు నొక్కుతారు అంటే మరి ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ గుర్తవలేదని నొక్కుతారు, ఏదో మరి నోటుకు వచ్చినట్టు చెప్తున్నారు. దిస్ వన్ ఇన్సిడెంట్ ఏ ఊరు బాబు కోసం ఎవడైతే తప్పించాడో వాళ్ళని మీరు ఆత్మహత్యకు ప్రేరేపించేలాగా చేస్తున్న ఈ దుర్మార్గపు పనికి రేపు పంచాయతీ ఎన్నికల్లో మన పార్టీ చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దయచేసి అవినీతి ఎక్కడ జరిగిందో నన్ను అడగండి, నేను చెప్తా. ఎవరి దగ్గర ఎన్ని వందల వేల కోట్లు కొట్టేశారో మీకు తెలియకపోతే అనాపేషన్తో సహా నా దగ్గర లెక్కలు ఉన్నాయి, నేను చెప్తా. చిన్న కాంట్రాక్టర్లు ఎందుకు సార్ అంత అన్యాయం చేస్తారు? 5 లక్షలు 10 లక్షలు గ్రామ అభ్యుదయం కోసం పనిచేస్తే వాళ్ళ పేమెంట్లు ఆపేస్తారా? ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మళ్ళీ వాళ్ళైతే ఎవరు, మీరేమో దేనికో వాడేశారు. మరి ఏం చేస్తారో మరి ఏదో పప్పు ఏదో చేస్తున్నారు కాబట్టి ఆ కాంట్రాక్టర్ల గోడు, వాళ్ళ శాపాలు. సరే, అమరావతి మీద ఎలాగో పగబట్టారు. అమరావతి గురించి మీకు ఎంత చెప్పినా చేతిలో శంఖం వదిలినట్టే. నిన్న కూడా ఆంజనేయులు గారు అని చెప్పి ఒక రైతు చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ సులువు తగ్గుతుంది సార్. మీరు ఎంత దేవుడు అయినప్పటికీ కూడా, మీరు గాంధీ అయినప్పటికీ, మీరు దేవుడు అయినప్పటికీ, ఇంకోటైనప్పటికీ మీకు అందరి శాపం తగులుతుంది. దయచేసి ఫైనల్గా టు కన్క్లూడ్ మై లాస్ట్ స్పీచ్ ఫర్ దిస్ ఇయర్ ఇస్, దయచేసి మీరు దేవుడు కాదు అన్న సంగతి గ్రహించండి. ఈ వంది మాగదుల్ని షూట్ చేసి పడేయండి, వద్దు, దగ్గరికి రానివ్వకండి. మీరు దేవుడు కాదు, మీరు గొప్పోడు కూడా కాదు. యాజ్ ఎ సన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి you could win over the hearts of the people who are all the lovers of రాజశేఖర్ రెడ్డి. మీకుగా మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఇప్పుడు. సో ప్లీజ్ డోంట్ బీ అండర్ ద మిస్టేకన్ ఇంప్రెషన్ దట్ యు ఆర్ ద రీఇన్కార్నేషన్ ఆఫ్ ఎనీ గాడ్. You are an ordinary human being like all of us, and God has given you an opportunity to serve the people. Kindly serve the people. If possible, if at all you want to change, please, పార్టీ బతకాలి అంటే అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. దెన్ పీపుల్ మే ఫర్గివ్ us. అదర్వైజ్ ఇఫ్ యూ షిఫ్ట్, సరే కోర్టులో ఎలాగో న్యాయం జరగదు, అయినా మీరు ఏదో దుకాణం శబ్దాలను చూస్తున్నారు. ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఇస్ సర్టన్లీ నాట్ గోయింగ్ టు బీ యూ, ఐఎమ్ షూర్. అది ఎవరైనా కావచ్చు, మీరైతే కారు. అమరావతిని మీరు మారిస్తే మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వటం అనేది కల్లా. అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరైతే కాదన్నది ప్రజలు డిసైడ్ చేశారు. ఎప్పుడు అమరావతిని మారిస్తే పార్టీ పతనం. కష్టపడి 3,900 మరి 4,000 ఎంత తిరిగారు ఎలక్షన్స్లో, క్యాంపెయినింగ్లో భాగంగా. బట్ చాలామంది ఒప్పుకోరు అది అసలు మీరు ఒక ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి తిరిగారని. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నన్ను గెలిపించిన తర్వాత ఎందుకన్నారు? దిస్ ఇస్ ఆల్ ఎలక్షన్ క్యాంపెయిన్.
అందరికీ తెలిసిందే. సరే, ఓకే, అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయండి, మన పార్టీ బతుకుతుంది, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అవుతుంది కూడా. బట్ ఇఫ్ యూ కంటిన్యూ దిస్, ద ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ అంటే కాబోయే ముఖ్యమంత్రి 22లోనే రావచ్చు. మోడీ గారు మరి జమిలీ అంటున్నారు, ఆయన చెప్తే మీకు కానీ ఇంకెవరికే కానీ కాదనే శక్తి లేదు, ఎవరికే లేదు. ఓట్లేసే ఆసక్తి, ఆయనకి ఓట్లేసే ఆసక్తి చాలా అందరికీ ఉంది. సో కాబట్టి మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కారు. ఆ ఇన్కంబెంట్ ముఖ్యమంత్రి తిరిగి మళ్ళీ రాజధాని అమరావతిగా తీసుకొస్తారు. అది 100కి 100 సత్యం. కోర్టులోనే మీకు న్యాయం దొరకదు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని చేయించగలిగినా కోర్టులో మీకు న్యాయం జరగదు. అమరావతి రాజధానిగా ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళిపోయి దుకాణం సర్దేసుకుని అర్ధరాత్రి పారిపోయి విశాఖపట్నం రాజధాని అని చెప్పి మీకు మీరు డిక్లేర్ చేసి మిమ్మల్ని ఏమీ అనలేని స్థితిలో న్యాయ వ్యవస్థ ఒకవేళ ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ ఉంటే the incumbent chief minister is going to do a much better job for Amaravati, and Amaravati is going to be the wonderful capital of the state, and that incumbent chief minister could be anyone. Please keep it in mind, except you. So, but as a party member, as an admirer of the party, as a person who got elected from the party, like how you got elected as an MLA and has become CM, as a well-wisher of the party, I want you to please change your attitude. Thank you.